మెదక్ జిల్లా నారాయణపూర్ గిరిజన బాలికల గురుకులంలో ఎలుకల బెడద తీవ్రంగా మారింది. 8 మంది విద్యార్థినుల కాళ్లను ఎలుకలు కొరికాయి. గాయపడిన విద్యార్థులు ప్రస్తుతం నర్సాపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా గురుకులం సిబ్బంది ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. స్కూల్ ప్రైవేటు భవనం కావడంతో చాలని గదులు, అరకొర సౌకర్యాలతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాఠశాల భవనం చుట్టూ పొలాలు ఉండటంతో ఎలుకల బెడదతో పాటు కోతులు, పాములతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఎలుకలు కరవడం చాలా చిన్న విషయమని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లలితాదేవి అనడం విమర్శలకు దారితీస్తోంది. అదేనండి, ఎందుకు చెప్పారు? అడవిలో ఉంది సొంత బిల్డింగ్ మాకు కూడా తెలుసా విషయం. అప్డేట్స్ మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, ఎవరైతే అక్కడ ఇదంతా జరుగుతుందని అడుగుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్న వారిపైన చర్యలు తీసుకున్నారా? ఉన్నతాధికారులు దృష్టికి వెళ్ళిందా? ఏం చెప్తున్నారు? గత కొన్ని రోజులుగా కూడా నర్సాపూర్ మండలం నారాయణపూర్ లోని గురుకుల ఏదైతే మా విద్యార్థులు అటు పాఠశాలలో చాలా ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి. విద్యార్థులు తరచుగా అటు పాములు, తేళ్లు వస్తున్నప్పటికీ కూడా, ఎలుకలు వస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పలుమార్లు విద్యార్థులు కూడా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు కూడా అటు ప్రిన్సిపాల్ అదేవిధంగా సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణలు. అటు ఊరు చివరిలో ఉంది, పొలాల మధ్యలో ఉండడంతో ఈ బెడద ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు సాకులు చెప్తూ తప్పించుకుంటున్న పరిస్థితి. అయితే విద్యార్థులు మాత్రం అటు సౌకర్యాలు లేక ఇటు ఈ విధంగా ఇటు ఎలుకలు అదేవిధంగా పాములు, తేళ్లతో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చాలా సార్లు ఆ గురుకుల పాఠశాలలో పాములను కూడా చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉండాలంటే కూడా విద్యార్థులు భయపడుతున్నారు. అయితే ఏదైతే ఎలుకలు కలిసిన విషయాన్ని చాలా లైట్ గా తీసుకోవడం జరిగింది ఆ గురుకుల పాఠశాల సిబ్బంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ఉన్నతాధికారులు, అటు జిల్లా అధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అక్కడ విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది ఇప్పటి వరకు మాత్రం అక్కడ ఉన్న సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విచారణ అనంతరం వారిపైన చర్యలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా ఒక కమిటీ వేసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడు నెరవేరినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈసారైనా కనీసం ఆ సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పరశురాం.